మహెంబూజలో లడ్డు పాడినటువంటి కేటుగాడు 3,40,00,000 టోపీ పెట్టి పరారీలో ఉన్నాడని చెప్పి కొన్ని మీడియా కథనాలు నడిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా 3 కోట్లు తీసుకొని పరారీలో ఉన్నాడా, లేదు ఇచ్చినటువంటి వేలం పాడినటువంటి డబ్బులు వినాయకుడికి చెంది గుళ్లకు ట్రస్ట్లకు దక్కాయా, వాస్తవంగా ఈయన 3 కోట్లు నష్టపరిచాడా, దొంగలించాడా, అపహరించాడా, మోసం చేశాడా, వీటిలో ఎంత నిజం ఉంది? ఈ నిజాలు తేల్చడానికి స్టూడియోలో గణేష్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వాస్తవంగా మీరు జైల్లో ఉండాలని చెప్పారే అందరూ, మీరు 3 కోట్లు మోసం చేశారని, 51 లక్షలకు లడ్డు పాడి నేను డబ్బులున్నోడిని, ధనవంతుణ్ణి, సో మీరు నా దగ్గర డబ్బులు కనుక ఇన్వెస్ట్ చేస్తే 6% ఇస్తానని, ఈ రకమైనటువంటి మోసం చేశారని అంటున్నారు. మీరు చూస్తే బయట కనిపించారు, వాస్తవాలేంటి? బయట కనిపించాను. నాకు ఇప్పటి వరకు నేను కూడా ఇవన్నీ న్యూస్లోనే చూస్తున్నాను. ఇది ఎఫ్ఐఆర్ అయింది, దాన్ని కూడా నా లీగల్ సెల్ మా లాయర్స్ చెక్ చేశారు. ఆ కేసు వాస్తవంగా ఇప్పుడు 3 కోట్లు అనేది మీరు తీసుకోవడం జరిగిందా, జరగలేదా? 3 కోట్లు ఎవరు ఎందుకు ఇస్తారండి? రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు. జనరల్ గా ఇది ఏం జరిగింది అంటే, రియాలిటీలోకి వచ్చేసరికి నాది మేజర్ బిజినెస్ వచ్చేసి వైన్ షాప్స్ బిజినెస్. తెలంగాణలో నోటిఫికేషన్ పడుతున్న టైంలో ఎవరు కంప్లైంట్ పెట్టారో వాళ్ళు మా ఇంటికి వచ్చి, మహెంబూజాలోని మా ఇంటికి వచ్చి, మీతో పాటు కలిసి మేము టెండర్లు వేస్తాము, మావి కూడా మీ గ్రూప్లో కలిపి వేయండి అని చెప్పినప్పుడు, మీకు ప్రాసెస్ తెలుసా అంటే మాకు తెలీదు అని చెప్పారు. సరే, మా దాంట్లో ప్రాసెస్తో పాటు మా గ్రూప్లో కలిపి వేస్తున్నాము అనేది ఒక అగ్రిమెంట్ రాసుకున్నాక వాళ్ళని మా గ్రూప్లో కలిపి వేసాము. కానీ లడ్డుని పంచి నేను డబ్బులున్నవాడిని, నా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే 6% రిటర్న్ ఇస్తానని మీరు ప్రలోభ పెట్టి మోసం చేసి మైమరిపి ఇచ్చి ఆ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు 3 కోట్లకు టోపీ పెట్టి మీరు పరారీలో ఉన్నారు, మీ ఎంట పోలీసులు పడుతున్నారు అనే వాదన వినపడుతుంది. ఎక్కడ పడ్డానండి? ఎక్కడ పడ్డారు? నా ఫోన్ ఆన్లోనే ఉంది, నాకు వచ్చే ప్రతి కాల్ మాట్లాడుతున్నాను. ఒకళ్ళు వెంట పడాల్సిన అవసరం ఉంది, సిగ్నల్ చూసుకొని అయినా మీట్ అవ్వచ్చు. అలాంటి సందర్భం ఎక్కడా లేదండి. నాకు ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సింగిల్ కాల్ కూడా లేదు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ నుంచి అన్ని నిజాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు తెలుసుకునే నిజాల ముందు ఎవరు కంప్లైంట్ పెట్టారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ ఎంతవరకు వాస్తవం ఉంది అనేది చెక్ చేస్తున్నారు. నేను కూడా ఆ క్లారిటీ డిపార్ట్మెంట్కి వచ్చినాక ముందుకెళ్ళి నేను కూడా మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. ఆ ఎఫ్ఐఆర్ పెట్టిన తెల్లారి మార్నింగ్ 10 o'clockకే నేను కూడా వెళ్ళేసి ఆఫీసర్స్ని కలిస్తే వాళ్ళు మేము ఇంకా ఫస్ట్ మా వైపు నుంచే ఇన్వెస్టిగేషన్ పెట్టిన వాళ్ళ వైపు నుంచే క్లారిటీస్ తీసుకుంటున్నామని చెప్పారు. సరే సార్ చెప్పండి, మీరు ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా మీ కాడికి వచ్చి కంప్లీట్ బ్రీఫ్ అప్డేట్స్ ఇస్తానని చెప్పాను. నా కాడ ఉన్న వాళ్ళకి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ వాళ్ళ పేరు మీదే వైన్ షాప్ టెండర్స్ వేసుకొని వాళ్ళకున్న బ్యాడ్లకు కింద అది దురదృష్టవశాత్తు వాళ్ళకి తగలపోవడంతో ఆ డబ్బులు నన్ను ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం ఒకటే కుటుంబం 5-6 కుటుంబాలకి డబ్బులు కూడాను డబ్బులు తీసుకోలేదండి. వాళ్ళ పేరు మీద వైన్స్ వేశారు, నా పేరు మీద వైన్స్ వేసాము, ఈ 2 కలిపి వేసాము ఒక గ్రూప్. మీరు నేను 6% ఇస్తానని ప్రలోభ పెట్టి డబ్బులు తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది బయట. వాళ్ళు లేపిన పుకారు మాత్రమే అండి. ఎక్కడ కూడా 6%, 5%, 4% ఇస్తాము అన్నది ఓరల్ కమిట్మెంట్ కానీ ఆన్ పేపర్ మీద ఫిక్స్డ్ డిపాజిట్ లాగా, ఇంట్రెస్ట్ లాగా ఇంత మెచ్యూరిటీతో వస్తుంది అనేది ఎవరు కమిట్ చేయలేరు. ఇది వాళ్ళు ఆ కేసు ఏదో నిలబెడదాము అన్న ఉద్దేశంలో టైప్ చేయించి రాయించిందే తప్ప అందులో అది రియల్ కాదనేది వాళ్ళకు కూడా తెలుసు. అసలు మీకు ఆ కుటుంబానికి పరిచయం ఎలా ఏర్పడింది? అసలు మీరు ఆ కుటుంబానికి ఏ రకమైనటువంటి ఆఫర్లు ఇచ్చి ప్రలోభ పెట్టారు అని అంటే, నేను మహెంబూజాలో ఉండడం వల్ల వాళ్ళు ఒకరోజు వైన్ షాప్ నోటిఫికేషన్ పడుతుందని తెలుసుకొని మా ఇంటికి స్వయానా వచ్చి నన్ను పరిచయం చేసుకున్నారు. అంతేగాని మీరు వాళ్ళ ఇంటికి లడ్డు ప్రసాదం ఇస్తూ నేను అలా అంటే 1550 కుటుంబాలకి లడ్డు ప్రసాదం పంపించాను. వాళ్ళ 1550 కుటుంబాల నుంచి ఏ రోజు కూడాను ఒక చిటికెడు ఉప్పు తీసుకున్న అది కూడా మాకు అలవాట్లేదు, తెలియదు. ఈ మహెంబూజాలో ఫస్ట్ టైం లడ్డు, అసలు మీకు మహెంబూజాలో ఫస్ట్ టైం లడ్డు తీసుకున్నప్పుడు 29 lakhs నా డబ్బు మహెంబూజాలో ఉంది. తర్వాత 51 lakhs పెట్టి లడ్డు తీసుకున్నప్పుడు మళ్ళీ నా డబ్బు మహెంబూజాలో ఉంది. అంతే తప్ప మహెంబూజా నుంచి ఇన్వెస్టర్స్నో లేకపోతే ఇంకోటి తీసుకోవాల్సిన అవసరం ఏ రోజు నాకు పడలేదు. ఇప్పుడు ఈ కుటుంబంతో వాస్తవంగా పరిచయం నిజాలే చెప్పాలి, దైవభక్తి ఉంది కాబట్టి, దేవుళ్ళ లడ్డూలు పాడతారు కాబట్టి, మీ మీద ఉన్న మాకు ధైర్యము నమ్మకం కాబట్టి, నేను దైవత్వాన్ని నమ్ముతాను కాబట్టి గుండె మీద చేసుకొని ఈ కుటుంబానికి 100% నా పేరు గణేష్.
నా పేరు పెట్టిన పేరు గణేష్. నేను గణేష్ దేవుణ్ణి పూజిస్తాను. నేను ఈ కుటుంబాన్ని కాదు, ఏ కుటుంబాన్ని మోసం చేసి సర్వే అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా ఏజ్కి నేను కొత్తగా చేయాల్సిన అంత అవసరం లేదు. ఈ కుటుంబాన్ని అంటే వాళ్ళు పేరు మీద వైన్ షాప్ రాకపోవడంతో వాళ్ళు గవర్నమెంట్కి నాన్ రిఫండబుల్ అమౌంట్ని నా దగ్గర నుంచి బలోపేతంగా తీసుకోవడం కోసం ఈ గేమ్ ఆడారు. అసలు ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి? వైట్లో జరిగాయి, బ్లాక్లో? ఆయన వాళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కొట్టారు. నేను డీడీ తీసి వాళ్ళ పేరు మీదనే గవర్నమెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేశాము. ఆ డీడీ గవర్నమెంట్కి తీసుకున్న రిసిప్ట్స్ ఉన్నాయి. అయ్యే రిసిప్ట్స్ నేను మన పోలీస్ ఆఫీసర్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫిజికల్గా చెక్ చేసుకున్నారు. ఈ కేసులో దమ్ము లేదు అని చెప్పేసి వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నారు. వాస్తవంగా 3,45,00,000 ఏదో చెప్తా ఉన్నాయి మీడియా ఛానల్స్. ఈ 3 కోట్ల మీద మీరిచ్చే క్లారిటీ ఏంటి? 3 కోట్లు అనేది అది తప్పు సార్. అందులో గవర్నమెంట్కి అప్లై చేసిన 3 లక్షల అప్లికేషన్ ఫీజు కూడాను కలుపుకొని వాళ్ళు చెప్తున్నారు. అది నేనెలా ఇస్తాను? వాళ్ళ పేరు మీద గవర్నమెంట్కి అప్లై చేసిన టెండరు అది కంప్లీట్గా 100% రాంగ్ వర్డ్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో టైప్ చేశారు. రియాలిటీలో అది క్లారిటీ మీకు వాస్తవంగా క్లారిటీగా చెప్పండి. వాళ్ళు ఇచ్చింది ఎంత డీడీ తీశారు, అసలు వాళ్ళ పేరు మీద రాకపోవడానికి కంప్లైంట్ పెట్టిన వాళ్ళది ఏంటి అంటే 31 లక్ష ఇచ్చారు. 7 అప్లికేషన్స్కి సంబంధించిన అమౌంట్ ఇచ్చారు. 7 × 3 లక్షలు అంటే 21 లక్ష వీళ్ళు ఈ గవర్నమెంట్కి అప్లై చేసిన డీడీకి సంబంధించిన అమౌంట్ 21 లాక్స్ దానికి వెళ్ళిపోయాయి. 21 లాక్స్కి 21 లాక్స్లో ఒక్క డీడీకి కూడాను వైన్ షాప్ తగలలేదు ఏడిట్లోను. సో అక్కడ వాళ్ళ తగిలిపోయాయి. మా గ్రూప్లో 4 వైన్ షాప్స్ తగిలాయి. 4 వైన్ షాప్స్కి సంబంధించి వాళ్ళు పెట్టిన పెట్టుబడి కేవలం 10,000 రూపీస్. ఇది 2 ఇయర్కి సంబంధించిన వ్యాపారము. ఈ 2 ఇయర్స్కి సంబంధించిన వ్యాపారంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇల్లందు వైన్ షాప్స్ కింద ఉన్నాయి. ఈ వైన్ షాప్స్ ఇప్పుడు ఇల్లందు ఎమ్మెల్యే అనుచరుడు అయిన రౌడీ షీటర్ అయిన చిట్టిబాబు చేతి కింద కబ్జాలో ఉన్నాయి ఈ షాప్స్. ఇదే వైన్ షాప్స్ పలానా చిట్టిబాబు చేతి కింద కబ్జాలో ఉన్నాయన్న విషయం మేము ఎక్సైజ్ కమిషనర్ గారికి హరికిరణ్ సార్కి రాతపూర్వకంగా రాసి సబ్మిట్ చేయడం జరిగింది. సార్, నా పేరు మీద కలెక్టర్ గారు ఇచ్చిన లైసెన్స్ కాపీని, నా పేరు మీద వచ్చిన వైన్ షాప్ని ఇల్లందు ఎమ్మెల్యే గారు అయిన అనుచరులైన రౌడీ షీటర్ అయిన చిట్టిబాబు గారు కబ్జా తీసుకొని వైన్ షాప్లో కల్తీ మందు నడుపుతూ కోటరు మీద 25 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించుకుంటూ ఆ వచ్చిన డబ్బులు ఎక్సైజ్ ఆఫీసర్ అయిన మన డిప్యూటీ కమిషనర్ గారు, ఖమ్మం డిప్యూటీ కమిషనర్ గారు అయిన సోమిరెడ్డి గారికి 15 రూపాయలు ఇస్తూ 10 రూపాయలు చిట్టిబాబు గారు ఉంచుకుంటూ, ఆయన రౌడీ మామూలు కింద ఆయన 10 రూపాయలు ఉంచుకుంటూ, ఎక్సైజ్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అయిన సోమిరెడ్డి గారికి 15 రూపాయలు పంపిస్తూ వాళ్ళిద్దరు కుమ్ముకై మా గ్రూప్కి తగిలిన వైన్ షాప్స్ అన్నీ వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు లిఖితపూర్వకంగా రాస్తూ వీడియోలు పెన్ డ్రైవ్లో వేస్తూ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ సార్కి ఇచ్చాము, ఎక్సైజ్ డైరెక్టర్ మోహంతి ఐపీఎస్ గారికి ఇచ్చాము, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాము, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాను, కొత్తగూడెం ఎస్పీ గారికి కూడా ఇచ్చాము. వాళ్ళందరూ కూడాను అది ఇచ్చిన కంప్లైంట్ను చెక్ చేస్తున్నారు. వీళ్ళు అక్రమంగా ఇది సంపాదిస్తున్న 25 రూపాయలు, ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతున్న 25 రూపాయలు కూడాను వాళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళు వెరిఫై చేస్తూ ఏసీబీ రమేష్ గారు, దాన్ని ఖమ్మం ఏసీబీ రమేష్ గారు నిన్న ఇల్లందు కూడా పంపించి ఇలా కబ్జాలో ఉందా ఆ షాపు, ఇలా అక్రమంగా 25 రూపాయలు ఎగస్ట్రా కోటర్కి అమ్ముతున్నారు అనేది కూడా చెక్ చేస్తున్నారు. ఆ నిజాలు కూడాను మీకు త్వరలో మీడియా ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు బాధిత కుటుంబానికి కేవలం ట్రాన్సాక్షన్ 21 లక్షలు 10,000 మాత్రమేనా? 21 లక్ష 10 లక్షలు. 21 లక్ష వచ్చేసి గవర్నమెంట్ కింద వెళ్ళిపోయింది. 10 లక్షలు వచ్చేసి ఇల్లందు ఎమ్మెల్యే గారి అనుచరుడు అయిన రౌడీ షీటర్ అయిన చిట్టిబాబు గారి కింద కబ్జాలో ఉన్నది షాపు. మేము మా షాప్ మాకు రిటర్న్ ఇప్పియండి అని గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ అది చూస్తుంది. ఎప్పుడు ఆ షాప్ మాకు రిటర్న్ వస్తుందో, ఇది ఈ 2 ఏళ్ళు జరిగే వ్యాపారంలో ఈమె పెట్టిన 10 లక్షలకు వీళ్ళు పెట్టిన 10 లక్షలకి ఎంత విధంగా లాభం వస్తుందో నష్టం వస్తుందో అదే ఫిగర్ని కోర్టు ద్వారా వాళ్ళకి షేర్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. కోర్టులో ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసి మేము పెట్టడం కూడా జరిగింది. మరి మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారంగా 3,40,00,000కు మీరు టోకరా పెట్టారని, మీడియా వాళ్ళ విషయానికి వస్తే మెయిన్ ఛానల్స్ ఏ ఉన్నాయో
వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఛానల్స్కి 2 తేడాలు నేను అబ్జర్వ్ చేశాను. మెయిన్ ఛానల్స్ ఏ న్యూస్ వచ్చినా కూడాను న్యూస్ వచ్చింది కదా అని టక్కున టెలికాస్ట్ చేయట్లేదు. ఫస్ట్ దాన్ని వెరిఫై చేస్తున్నారు, ఆడిట్ చేస్తున్నారు, వాస్తవాలు ఏంటి అనేది చెక్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏంటి 3.45 అనే ఫిగర్ ఒకటి చూసుకొని టక్క స్క్రిప్ట్ కొడుతున్నారు. మా ఛానల్ వ్యూ ఎక్కువ చూడాలి అన్న ఉద్దేశంతో టక్క పోస్ట్ చేస్తున్నారు. కానీ అన్నీ మీరు చెక్ చేయండి, TV9లో ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేశారు. వెరిఫై చేశాక ఇందులో నిజము లేదు, ఇందులో తీసుకున్నది లేదు, ఈయన పర్సనల్గా వాడింది లేదు అని చెక్ చేశాక ఈ రోజు దాకా TV9లో ఒక్క బయట కూడా రిలీజ్ చేయలేదు. సో ఏ న్యూస్ వచ్చినా కూడా దాన్ని చెక్ చేసుకునే ఆడిట్ టీం ఉండాలి, HRD చెక్ చేసుకునే R&D ఉండాలి, వ్యాలిడేషన్ చేసుకోవాలి న్యూస్ని. ఆ తర్వాత అన్ని వింగ్స్ చూసినాక మాత్రమే టెలికాస్ట్ చేస్తే వచ్చే న్యూస్లో క్వాలిటీ ఉంటుంది. నేను గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని కాబట్టి ఆ న్యూస్ని, ఆ వైరల్ని తట్టుకోగలిగాను. మళ్ళీ ఇదే ఛానల్లో ప్రతి ఛానల్లోకి వెళ్తున్నాను, నిలబడుతున్నాను. నా వాయిస్ ఏంటి అనేది, జరిగింది ఏంటి అనేది స్పష్టంగా చెప్తున్నాను. వాస్తవంగా కూడా ఓన్లీ 21 lakhs 10 lakhs చుట్టే స్టోరీ, 3 కోట్లు అనేది అల్లడం ఇది ఫిక్స్. 100%. అట్లాగే మై హోమ్ బూజాలో 6-7 కుటుంబాలకి మీరు మీతో పాటు మీ మిత్రుడు కలిసి టోకర పెట్టారు, మోసం చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఆ విషయంలో అంటే ఇప్పుడు మీ ఇష్యూ మొత్తం ఒకటే కుటుంబం, 7 కుటుంబాలతో కాదా? అసలు ఏ కుటుంబంతో మాకు సంబంధం లేదు సార్. మీరు అందులో ఉంటే భుజాల్లోని హౌస్ నెంబర్తో సహా చెప్పండి. భుజాలో పలానాది అని కాకుండా పలానా భుజాలో పలానా హౌస్ నెంబర్లో పలానా ఫ్లాట్ నెంబర్ అనేది చెప్తే క్లారిటీ ఉంటుంది. నేను ఉంటుంది భుజాలోనే, ప్రజెంట్ నేను ఉంటుంది కూడా భుజాలోనే ఉన్న ఫ్లాట్స్లో పలానా వాళ్ళు తీసుకున్నారు, ఇచ్చారు అంటే వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా. మరి మీరు మహిమ్ భూజాని వెకేట్ చేసి పారిపోయారు, అందుబాటులో లేరు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, పోలీసులు గాలిస్తున్నారు, ఈ టాపిక్ ఏంటి? 100% తప్పండి. నేను ఉంటుంది భుజాలోనే, నా మొబైల్ నెంబర్ ఆన్లోనే ఉంది, నాకు వచ్చే ప్రతి కాలు లిఫ్ట్ చేస్తున్నాను, ప్రతి కాలు ఆన్సర్ చేస్తున్నాను. ఇది యూట్యూబ్లో వచ్చేది అంతా కంప్లీట్ వైరల్ న్యూస్ చూసుకొని ఎవరి కళలు వాళ్ళకి అంటున్నారు, ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహించుకుంటున్నారు. అసలు వాస్తవంగా ఇంత వైరల్ అవ్వడానికి గల కారణం అవతల కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్సా, లేదు మీ మీద ఉన్నటువంటి కోపమా? సార్ అసలు ఎంత వైరల్ అవ్వడం ఏంటి? అసలు మ్యాటర్ లో వాస్తవం లేదని మీరే అంటున్నారు. ఒక పక్క 3 కోట్లు కాదు 21 లక్షలు గవర్నమెంట్ పోయినాయి, 10 లక్షలు మీతో ఉన్నాయి, అవి కూడా తీర్చేస్తామని అంటున్నారు. అవును, కానీ మీడియాకి ఇంతెక్కి ఇంత అపాస్పాలు అవటం ఏంటి? కేటుగాడు అంటాం ఏంటి? ఇందులో ఏంటంటే సార్, ఒక్కసారి సెలబ్రిటీ హోదా వచ్చాక లాస్ట్ ఇయర్ 29 lakhsకి ఫస్ట్ టైం లడ్డు పాడినప్పుడు కొంత 2 స్టేట్స్లో గుర్తింపు వచ్చింది. తర్వాత ఎప్పుడు 51 lakhsకి లడ్డు లిఫ్ట్ చేశామో ధైర్యం గల గుండె అని చెప్పేసి కంప్లీట్ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. అది సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ఆ తర్వాత నేను తుమ్మిన అదొక న్యూస్ అవుతుంది, నేను దగ్గిన అదొక న్యూస్ అవుతుంది. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న వచ్చిన ఫేక్ కేసు డీటెయిల్సే ఒక వైరల్ అయిన ఎగ్జాంపుల్. ఇప్పుడు కంప్లీట్గా గణేష్ గారికి భక్తి భావజాలతోనే ఈ లడ్డూని 29 లక్షలకి 51 లక్షలకి కొంటున్నారు అని అనొచ్చా? 100%. లేదు డబ్బులు చాలా ఉండి పలుకుబడి కోసం, ఫేమ్ కోసమే కొంటున్నారు అనొచ్చా? ఏ రకంగా దీన్ని? నేను గత 25 సంవత్సరాల నుంచి లడ్డు ఆక్షన్ తీసుకుంటున్నా సార్. ఇవాళ మహిమ్ భుజ, పోయిన సంవత్సరం మహిమ్ భుజ, అంతకుముందు సంవత్సరం మహిమ్ భుజాలో తీసుకున్నాను. నాకు ఊహ తెలిసి నేను 10th క్లాస్ నుంచి ఉంటున్నప్పటి నుంచి కూడాను లడ్డు ఆక్షన్ తీసుకుంటున్నాను. ఆ లడ్డు ఆక్షన్ తీసుకుంటున్నది నాకు దేవుడికి ఉన్న అనుసంధానం, నాకు మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు గణేష్ అన్న పేరు పెట్టిన దానికి నాకు ఉన్న సెంటిమెంటు. అండ్ ఈరోజు భుజాల్లో తీసుకున్నా అంటే అది నాకు గుండె ధైర్యం. సో నేను నెక్స్ట్ ఇయర్ కూడా దేవుడు ఆ సంకల్పం కల్పిస్తే 100% తీసుకుంటాను. యావత్తు హిందూ జనం, హిందువులందరూ కూడా బాధపడేటువంటి విషయం, గణేష్ లడ్డుని పాడాడు, మోసం చేశాడు, వీడో దొంగ, వీడో కేటుగాడు అని చెప్పి చిత్రీకరించినప్పుడు యావత్ హిందూ ప్రపంచం మిమ్మల్ని ఏ రకంగా స్వీకరించాలి ఇప్పుడు ఈ సందర్భంలో? ఏదైనా కూడాను రియాలిటీ తెలిసినప్పుడు, వాస్తవాలు తెలిసినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళ వచ్చిన వైరల్ అయిన వాటిని బట్టి జీవితాంతం అలానే ఉంటుంది అనుకుంటే అది పొరపాటుగా అవుతుంది. ఇవాళ ఏం జరిగింది, రేపు ఏం జరిగింది, ఎల్లుండి మళ్ళీ నేను ఈ ఎఫ్ఐఆర్ దాని మీద క్లారిటీ వచ్చాక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని అసలు ఈ కథ జరగటానికి కారణం ఏంటి, ఇల్లందు ఎమ్మెల్యే గారి అనుచరులు రౌడీ షీటర్ అయిన చిట్టిబాబు గారు వైన్స్ తీసుకోవడం వల్ల వైన్ షాప్ పార్ట్నర్స్కి ప్రాపర్గా పంచలేకపోయాడు అనేది రియాలిటీ.
ఆ రియాలిటీ ఎప్పుడు మనం క్లారిటీగా తోటి పార్ట్నర్కి చెప్పగలుగుతాము అండ్ స్టేట్ మీడియాకి సోమాజిగూడలో కూర్చోబెట్టి చెప్పగలుగుతాము 100% అప్పుడు అది క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు మీ వల్ల యావత్తు హిందూ ప్రపంచం ఏమని డిస్కషన్ కొత్తగా స్టార్ట్ చేసిందనంటే, సార్ ఈ లడ్డూల్ని ఇంత కాస్ట్లీ పాడడం ఏంటి, దేవుడి యొక్క ప్రసాదాన్ని ఇంత కమర్షియలైజ్ చేయడం ఏంటి, ఈ రకమైనటువంటి మచ్చ వస్తుంటే బాధ అనిపించట్లేదా మీకు? హిందూ సోదరులకి ఏం చెప్పారు? మీరు అడిగిన దాంట్లో 100% యాక్సెప్టబుల్ క్వశ్చనే సార్. అది యాజ్ ఏ హిందూగా నాకు ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఒక 2-3 డేస్ నుంచి ఏంటి 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 అనేది నాకు కూడా ఉంటుంది. కాకపోతే మనం పిరికి వాళ్ళం కాదు, మనకున్నదే గుండె ధైర్యం. మనం అన్యాయం అయిపోకూడదు, మన కుటుంబం అన్యాయం అయిపోకూడదు అనేదే నా ఇంటెన్షన్. దానివల్ల రియాలిటీ ఏంటి అనేది పబ్లిక్ తెలియటం కోసమే ఇవాళ తమరు పిలిచినాక ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేసి తమరు ముందుకొచ్చి ఏమేమి జరిగాయి, ఏమేమి జరగటం వల్ల ఈ పరిణామాలు జరిగాయి అనేది స్పష్టంగా మేము ముంగట పెట్టడం జరిగింది. హిందూ బంధువులకు ఏం చెప్తారు? లడ్డు పాడడం, లడ్డు కేటుగాడు అని ఈ రకంగా మిమ్మల్ని చిత్రీకరించారు కదా. అవును, మనోభావాలు అన్నీ దెబ్బతిన్నాయి, మీరు కూడా చాలా డిప్రెస్గా ఉన్నారు. కానీ హిందూ జనానికి మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు అంటే ఏం చెప్తారు? హిందువులుగా మనం పుట్టినప్పుడు మనం హిందూ ధర్మాన్ని 100కి 1000% మనము ఫస్ట్ బిలీవ్ చేస్తాను అండ్ హిందూ ధర్మాన్ని నమ్ముతూ దీన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో నా వంతు భాగంగా నేను ప్రతి సంవత్సరం నాకు చేతనైన నేను సంపాదించిన దాంట్లో ఎంత చేతనైతే అంత కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాను. ఇదంతా నా ఒక్కడికి మీద వచ్చిన అపోహ నేను భావించట్లేదు. ఇది మన అందరి హిందువుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది కంప్లీట్ హిందూ మతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న లడ్డు హిందూ మతానికి సంబంధించింది, దేవుడి ఆశీర్వచనానికి సంబంధించింది. అండ్ నేను ఇచ్చిన డబ్బు నేను తీసుకున్న డబ్బు కాదు, అది నేను ఇచ్చిన డబ్బు మన గుడులకు ప్లస్ మన ఆలయ కమిటీ డెవలప్మెంట్స్కి మన హిందుత్వం పెరగడానికి సంబంధించిన వర్కే కాబట్టి నేను ముందుకొచ్చాను. మైహోంబుజా లాంటి బిలియనియర్ ఉంటున్న 2 స్టేట్స్లో టాప్ రిచెస్ట్ కమ్యూనిటీలో ఉంటున్న మైహోంబుజాలో ఎవరు అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి స్టేట్ మీడియా ముంగటికి వచ్చి కనీసము 1,00,000 రూపాయలు చందా కూడా ఇవ్వని సందర్భంలో కూడాను నేను మైహోంబుజాంలో ఉంటూ టెండెంట్గా ఉంటూ ముందుకొచ్చి అందులో హిందూ ధర్మాన్ని కంప్లీట్గా నమ్ముతున్న వ్యక్తిగా నా వంతు చేయాలి అన్న ఉద్దేశంతో నా డబ్బు పెట్టి నేను హిందూ ధర్మాన్ని కాపాడాను. ఇలాంటి అపోహలు వచ్చాయంటే నేను ఫీల్ అవుతున్నాను, మన హిందూ ధర్మం కూడా ఫీల్ అవ్వకోకుండా ఇలాంటి పోస్టులు పెట్టకండి అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. అయితే కేవలం మీ భక్తి శ్రద్ధలతో కొన్నారు లడ్డూని అనొచ్చా, లేకపోతే just పలుకుబడి అనా? ఎందుకు కొంటారు అసలు మీరు అంత కాస్ట్లీ లడ్డు? సార్, లడ్డు ఎప్పుడు మనం తీసుకుంటామంటే అది కాస్ట్లీ అనేది ఆ ఆక్షన్లో కూర్చున్నప్పుడు దేవుడు నిర్ణయిస్తున్న సంకల్పాన్ని బట్టి అలా పెరుగుతూ పోతుంది. అది ఇంకా ఎంత రేట్ అయినా కూడా అది ఒక కాస్ట్లీగా భావించము. ఆ లడ్డు మనకు రావాలి, అందరి బ్లెస్సింగ్స్ నాకు మా కుటుంబ సభ్యులకి నన్ను నమ్ముకొనున్న మిత్రుల మీద ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉండాలి అన్న ఉద్దేశంతోనే వెళ్తాం తప్ప ఎటువంటి కమర్షియల్ మైండ్ సెట్స్లో అందులోకి వెళ్ళి ఏ రోజు ఈ 25 ఏళ్లలో ఎక్కడ నేను లడ్డు లిఫ్ట్ చేసినా కూడాను ఆ మైండ్ సెట్తో మేము లేము. దైవ సంకల్పం ఉందని బిలీవ్ చేసే గణేష్ గారికి ఈరోజు ఇప్పుడు ఇంత పెద్ద మచ్చ కంప్లీట్ మీ సర్కిల్లో మీరు ఒక దొంగలాగా, ఒక ఏదో తప్పు చేసిన వ్యక్తిలాగా, ఒక కేటువాళ్ళలాగా ఇలా చిత్రీకరించారు. ఈరోజు ఇంత బ్యాడ్ నేమ్ని ఎట్లా రికవరీ చేస్తారు? ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేస్తారు? ఇది వచ్చేసి ఏంటంటే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న మిత్రులు ఉన్నారు, నన్ను చిన్నప్పటి నుంచి నాతో ఉంటున్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటి అనేది, నా రియాలిటీ ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీగా ఉంది. అండ్ ఇది ఒక మచ్చలాగానే మిగిలిపోతుంది కానీ ఇదే నా లైఫ్ క్లోజ్ చేస్తుంది అనేది అయితే ఇంపాసిబుల్. నేను వెరీ కాన్ఫిడెంట్ పర్సన్, చాలా క్లారిటీగా ఉండే వ్యక్తిని. అండ్ ఇట్లాంటి ఇంకొక 10 వచ్చినా కూడాను అధిగమించి సక్సెస్ అయ్యే వ్యక్తినే. నేను ఉరికే గుర్రాన్ని కాదు, నేను గెలిచే గుర్రాన్ని. బాధిత కుటుంబానికి ఏం చెప్తారు ఈ మీడియా వేదికగా? ఇందులో బాధిత కుటుంబం ఏం లేదండి. ఈ బాధిత కుటుంబం ఎవరున్నారో బాధితులు లాగా వాళ్ళు ఫీల్ అయ్యేదాని బదులు వాళ్ళు ఇల్లందు ఎమ్మెల్యే గారిని కలిసి చిట్టిబాబు గారి దగ్గర నుంచి షాపు రిటర్న్ తీసుకొని మా షాపు మాకు ఇవ్వండి, మా షాప్ మేము రన్ చేసుకుంటామని అడగండి. మీతో పాటు నేనున్నాను. నేను ఆల్రెడీ రిటర్న్ కంప్లైంట్స్ రాసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయటం అడిగింది. ఆ షాప్స్ మనకు వచ్చాక మనకు ఏం లాభం వస్తుందో అది తమరే షేర్ చేసి మాకు మిగిలింది మాకు ఇవ్వమని
ఓపెన్గా చెప్పేస్తున్నాను. తదుపరి కార్యాచరణ ఏంటి? ఇంత అవమానం జరిగిన తర్వాత, ఇంత గుడ్ విల్ డ్యామేజ్ అయిన తర్వాత తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది? కరెక్ట్ క్వశ్చన్ వేశారు సార్. తదుపరి కార్యాచరణ ఏంటంటే మా నుంచి గుంజుకున్న వైన్ షాప్స్ 4 ఏవి ఉన్నాయో, ఇల్లందు ఎమ్మెల్యే గారి అనుచరులైన రౌడీ షీటర్ అయిన చిట్టిబాబు గారు మా 4 వైన్ షాప్స్ గుంజుకున్నారు. మా 4 వైన్ షాప్స్ మాకు ఇవ్వాలి. ఈ 4 వైన్ షాప్స్ నుంచి వచ్చే లాభము అండ్ దాంట్లో ఉన్న ఏది ఉన్న అమౌంట్ ఏది ఉన్నా మేము మా ఇంటర్నల్ పార్ట్నర్స్కి పనిచేసి దీనికి ఒక పులి స్టాప్ పెట్టడం అనేది మా నిర్ణయం. కేసులు ఏమన్నా పెట్టడం కానీ జరిగిన అవమానం విషయంలో కానీ ఇనిషియేటివ్ తీసుకోవడం పెడుతున్నారు సార్. ఇల్లందు ఎమ్మెల్యే గారు పోలీస్ బలగాన్ని ఉపయోగించి ఆల్రెడీ SC ST కేసు నా మీద పెట్టారు. ఎక్కువ మాట్లాడితే రేప్ కేసు కూడా నేనే పెట్టిస్తా అని ఇల్లందు ఎమ్మెల్యే గారి సొంత తమ్ముడు కోరం సురేందర్ గారు కూడా ఇల్లందు ఎమ్మెల్యే గారి సమక్షంలో కూర్చొని వాళ్ళ ఇంట్లోనే కూర్చొని బెదిరియటం కూడా జరిగింది. ఇట్లాంటి కేసులు వింటున్నాము, చూస్తూ ఉన్నాము, కానీ ఈ గుండె భయపడే గుండె కాదండి. ఎందుకు మీ మీద ఇంత పన్నాగా ఉంటాయి? ఎప్పుడు ఎదుగుతున్న వయసులో వాళ్ళు మనల్ని చూసి ఓర్వలేక, ఊర్లో ఒకళ్ళు ఎదుగుతున్నారు అన్నప్పుడు వాళ్ళు అది తట్టుకోలేక కేవలం నా పర్సనల్ ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామన్న దానికి నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది చూసుకొని అక్కడ డబ్బులు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2014 నుంచి ఇల్లందు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా కూడాను ప్రతి సంవత్సరం నేను ఆయనకి ఫండ్ ఇస్తూనే ఉన్నాను. 2014 ఇచ్చాను, 2015 ఇచ్చాను, 2016 ఇచ్చాను. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ ఇల్లందులో వాళ్ళు అడిగేది డబ్బు నన్నే. నేనే ఫస్ట్ వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను. ఇప్పటికి 10-15 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాను. అయినా కూడా వాళ్ళు నా మీద కక్ష సాధింపు పని చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. పైన దేవుడు ఉన్నాడు. నేను 100% హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిని, గణేష్ని 1000% నమ్మే వ్యక్తిని. దానికి తగినట్లుగా వాళ్ళకి దేవుడు శిక్షిస్తాడు. కేవలం 1-2 ఇయర్స్లోనే ఆ రిజల్ట్ కూడా వాళ్ళ మీద కనిపిస్తుంది. వాళ్ళ లైఫ్లో కూడా ఇది లాస్ట్ ఎపిసోడ్గా టర్మ్గా మిగిలిపోతుంది అనేది ఇల్లందులో ఉన్న ప్రతి వాళ్ళు చెప్తున్న ఓపెన్ టాకే అండి. ఇది మీ మీద కథనాలు నడుపుతున్న మీడియా ఛానల్కి మీరేం చెప్పుకున్నారు? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది మీడియా ఛానల్కి ఒకటే అండి, ఏది మీకు తెలిసినా దాన్ని ఫస్ట్ వెరిఫై చేయండి, ఒకసారి చెక్ చేయండి. మీకు తెలిసిన స్థానికులు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళతో రియాలిటీ ఏం జరిగింది, అది ఎలా జరిగింది, ఏం చేశారు అనేది ఆ రీసెర్చ్ చేయండి, ఆడిట్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. వాస్తవాలు మీకు క్లారిటీ తెలిసినాక వాటికి ఆధారాలు ఉన్నాయా, అప్పుడు మీరు న్యూస్లో టెలికాస్ట్ చేస్తే అది క్వాలిటీ న్యూస్గా మిగులుతుంది. నేను ఒక G7 న్యూస్ ఛానల్ చైర్మన్నే. నేను ఇలానే చేస్తూ మీడియాని రన్ చేశాను. సో దయచేసి తమరు కూడా ప్రతి దాన్ని వస్తుంది టక్కున నేనే స్క్రిప్ట్ కొట్టేయాలి అన్న మైండ్ సెట్ని చేంజ్ అవ్వండి. వాస్తవాలు ఏంటి, రియాలిటీలో ఏమేమి జరిగాయి, గతం ఏం జరిగాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని క్వాలిటీ పర్సన్స్తో మీరు వెరిఫై చేయించుకొని వేస్తే అప్పుడు వ్యూవర్షిప్ వస్తుంది. లేదా మీకు ఆర్గానిక్ వ్యూవర్షిప్ రాదు. ఇవి టైం బీయింగ్గా ఆ 2 రోజులు హైక్ వస్తుంది, తర్వాత ఛానల్ పనుకుంటుంది. వస్తున్న ఫైనల్గా 3 రోజుల్లో ఇంత నెగిటివ్ పబ్లిసిటీలో మీ మానసిక పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాను, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాను, అండ్ ఫైనాన్షియల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాను. ఈ 3 ఒకే వ్యక్తికి స్ట్రాంగ్ ఉండేది చాలా బ్యాడ్ కాంబినేషన్. నాకు ఈ 3 ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ నన్ను కొట్టాలి అనుకోవటం తప్పండి. ఈ 3 బ్యాలెన్స్గా వెళ్తున్న వ్యక్తిగా ఉన్నాం కాబట్టి ఈరోజు మీ ముంగటికి వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడాను సమాధానం చెప్పగలుగుతున్నారు. రానున్న రోజుల్లో గణేష్ వేలంపాట వస్తే గనక ఇప్పుడున్న ఈ బ్యాడ్ ఇమేజ్ ఏదైతే అది నెగిటివ్ ప్రోపగండా అయి ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు సార్, కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని లడ్డు వేలంపాట పాడనీయకుండా చేస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? నేను దానికి ఏం పెద్దగా ఫీల్ కాను సార్. దేవుడికి ఇచ్చే డబ్బు ఇవాళ లడ్డు పాడి ఇస్తున్నానేమో, రేపు నేను 25 ఏళ్ల క్రితము మా నాన్న లక్ష్మీ గణపతి ఆలయాన్ని కట్టించాడు. ఇంకొక ఊర్లో ఇంకొక గుడి కట్టేయటానికే మేము ఇదే ఫండ్ యూజ్ చేస్తామే తప్ప ఇందులోనే ఇలా చేయాలన్న పోటీ తత్వం ఉన్నది కాదు. అన్మెచ్యూరిటీ పర్సన్ని నేను అసలుకే కాదు. నా మెచ్యూరిటీ లెవెల్స్ తెలుసుకోవాలి, రీచ్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. మీకు అది భవిష్యత్తులో కనిపిస్తూ ఉంటుంది సార్. సూపర్. ఏదేమైనా ఆ వినాయకుడి యొక్క కటాక్షం సార్, ఆయన ఒక రక్షణ మీకు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ, హిందుత్వాన్ని పెంపొందించే విషయంలో ఇందాక మీరు వాడినటువంటి ఆ పదం చాలా గొప్పగా అనిపించింది. వచ్చినటువంటి డబ్బులు దేవుడికే ఇచ్చాం, కమిటీకే ఇచ్చాం, ఆలయానికి ఇచ్చాం, హిందుత్వం ఎదగాలి అనే ఉద్దేశంలో ఇచ్చాము. ఇవన్నీ నిజంగా ఆయన వ్యక్తిగతంగా అనుకుంటున్నటువంటి విషయాలు.
సో మీడియా సోదరులు కానీ లేదా పోలీస్ సోదరులు కానీ దీన్ని చాలా చక్కగా దర్యాప్తు జరిపించి రానున్న రోజుల్లో ఇంతే ఈయన ఇమేజ్ని ఎంతైతే పాడు చేశారో అది రికవరీ అయ్యే విధంగా మళ్ళీ కథనాలు మీరే నడిపించాలి. 2, నిజంగా ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది పోలీసు అనలే తేల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బట్ ఏ న్యూస్ అయినా కాస్త ఒరిజినల్గా చూసేసుకుంటే బాగుంటుందని మనవి. జై హింద్. జై హింద్.